Dear students, welcome to this special English vocabulary class. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి మీరు ఆపోజిట్ వర్డ్ రాయాలి, యాంటనిమ్ రాయాలి. అందరికీ కూడా వాడిచ్చిన వర్డ్కి మీనింగ్ తెలుస్తుంది, కానీ దానికి ఆపోజిట్ వర్డ్ అంటే ఏంటో తెలియదు. ఈ వీడియోలో మీరు పిక్చర్స్ ద్వారా ఆపోజిట్ వర్డ్స్ని నేర్చుకుంటారు. అంటే లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ చూసి ఆ పిక్చర్ తాలూకా వర్డ్ అసోసియేట్ వర్డ్ తెలుసుకుంటారు, సేమ్ టైము దానికి ఆపోజిట్ వర్డ్ తెలుసుకుంటారు. దీని ఉద్దేశం ఏంటంటే ఒక పిక్చర్లో మీరు లెఫ్ట్ సైడ్ వర్డ్ చూస్తే ఆ వర్డ్లో ఆ ఇమేజ్ ఎలా ఉంది, ఆ వర్డ్కి ఎలా అసోసియేట్ అయ్యింది తెలుసుకుంటారు. రెండో వైపు రైట్ సైడు ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్కి ఆ పిక్చర్ ఏంటి, ఆ ఇమేజ్ ఎలా అసోసియేట్ అయ్యింది తెలుసుకుంటారు. ఇమేజెస్ ద్వారా మీరు ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకుంటే తప్పనిసరిగా ఇవి జ్ఞాపకం ఉండిపోతాయి. ఎగ్జామినేషన్లో ఆ వర్డ్ చూసేసరికి ఈ ఇమేజ్ మీకు జ్ఞాపకం వస్తుంది, రైట్ సైడ్ ఇమేజ్ ఆటోమేటిక్గా జ్ఞాపకం వస్తుంది. మీరు తప్పనిసరిగా ఆన్సర్ రాస్తారు. యూ విల్ గెట్ 1 మార్క్. ఎగ్జైటెడ్ అని ఉంది. ఎగ్జైటెడ్ అనేసరికి మీకు అసలు ఎగ్జైటెడ్ అంటే ఏంటి, ఈ ఇమేజ్ చూస్తే మీకు ఆ చైల్డ్ ఎగ్జైటెడ్గా ఎలా ఉన్నాడని తెలుస్తుంది. దానికి ఆపోజిట్ వర్డ్స్ కామ్ అని తెలుస్తుంది. కామ్ అంటే ఏంటో తెలుస్తుంది ఇమేజ్ చూస్తే. అప్పుడు ఎగ్జైటెడ్, కామ్ యాంటోనిమ్స్ని మీరు ఈజీగా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఫ్యాక్ట్ అంటే డాగ్, బస్, ఎర్త్, బిల్డింగ్, ఇవన్నీ ఫ్యాక్ట్ థింగ్స్. పక్కన ఇమేజ్ ఏముంది, ఫిక్షన్ థింగ్స్. చూసారా, ఇవన్నీ ఫిక్షన్ థింగ్స్. ఇలా ఇమేజ్లో మీరు ఆపోజిట్ వర్డ్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. ఇమేజ్ చూసిన వెంటనే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. లెఫ్ట్ వర్డ్ ఏంటి, లెఫ్ట్ వర్డ్ తాలూకు ఇమేజ్ ఏంటి, రైట్ వర్డ్ తాలూకు ఇమేజ్ ఏంటి. క్లియర్, సింపుల్, అట్రాక్టివ్ ఇమేజెస్తో ఈజీగా మీరు అర్థం చేసుకునే విధంగా, క్విక్గా జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షార్ట్, లాంగ్. షార్ట్ అంటే ఇక్కడ షార్ట్ రోప్ ఉంది, ఇక్కడ లాంగ్ అంటే లాంగ్ రోప్ ఉంది. ఇవి సింపుల్ అయినప్పటికీ కూడా ఈ ఇమేజ్ మీరు చూస్తే, ఇమేజ్ జ్ఞాపకం ఉంచుకుని మీకు ఈజీగా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇన్ దిస్ పిక్చర్ చూడండి ఒకసారి. టుగెదర్ అంటే అందరూ కలిసి ఉన్నట్టు, విడిపోయి ఉంటే అపార్ట్ అంటాం అన్నమాట. టుగెదర్, అపార్ట్. ఇక్కడ బిగ్ స్టోన్ ఉంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లిఫ్ట్ ఇట్. స్మాల్ స్టోన్ ఉంది, ఇట్ ఈస్ పాసిబుల్ టు లిఫ్ట్ ఇట్. ఇంపాసిబుల్, పాసిబుల్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఏమో టీచర్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ద వే ఈజ్ స్టాండింగ్. ఇక్కడ ఈ స్టూడెంట్ డిస్రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అడ్మిషన్కి వెళ్ళారు ఫాదర్తో, అడ్మిషన్ ఈజ్ డినైడ్, రిజెక్టెడ్. ఇక్కడేమో అడ్మిషన్ గ్రాంటెడ్, డినైడ్, గ్రాంటెడ్. ఇక్కడ తిరస్కరించడము, ఇక్కడ ఇవ్వడం. ద బాయ్ స్కూల్కి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఇమ్మీడియట్లీ అంటే మీకు తెలుస్తుంది. దానికి ఆపోజిట్ వర్డ్ మెల్లగా, తర్వాత స్లోగా వెళ్దాము, లేకపోతే తర్వాత వెళ్దాము అని వాయిదా వేస్తే ఇమ్మీడియట్కి ఇది ఆపోజిట్ అవుతుంది. ఇమ్మీడియట్ అనే వర్డ్ మనకు తెలిసినప్పటికీ కూడా ఆపోజిట్ వర్డ్ తెలీదు. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఇమ్మీడియట్ ఇమేజ్ ఏంటి, లేకపోతే స్లోలీ అనే ఇమేజ్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బ్రెయిన్లో ఇది జ్ఞాపకం ఉండిపోతుంది, ఎగ్జామ్లో రాయగలుగుతారు. ఇక్కడ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్, హీ ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ గివింగ్ ఆన్సర్స్, హీ ఈజ్ ఏబుల్, అనేబుల్. ఇక లార్జెస్ట్ అంటే largest animal, largest mountain, largest building, the smallest house, smallest rock, smallest animal. ఇక్కడ లవ్లీ వెదర్, లవ్లీ ఫ్యామిలీ, లవ్లీ సరౌండింగ్స్, అగ్లీ ఫేసెస్. లవ్లీకి ఆపోజిట్ అగ్లీ. ఇక్కడ స్టూడెంట్ స్కూల్ నుంచి రిటర్న్ అవుతుంది, ఇది స్కూల్కి లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ ఫర్ స్కూల్, వెంట్ టు స్కూల్. ఆల్ ద థింగ్స్ ఆర్ గ్యాదర్డ్. ఇక్కడ గ్యాదరింగ్ అంటే అన్నీ గ్యాదర్ చేయడం, అన్నీ విడివిడిగా పడేయడం అనుకోండి, ఇట్స్ కాల్డ్ స్కాటర్. గ్యాదర్, స్కాటర్. ఇక్కడ ఈ అబ్బాయి చాలా యాంగ్రీగా ఉన్నాడు, ఫేస్ రెడ్గా ఉండి ఫిస్ట్ ఇలా పట్టేసి. ఇక్కడ స్టూడెంట్ కామ్గా, క్లోజింగ్ ఐస్,
with a small smile. The slightest face, ఇక్కడ ఇక్కడ గ్రేటెస్ట్ అనే ఫీలింగ్, స్లైటెస్ట్ ఫీలింగ్, గ్రేటెస్ట్ అయితే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ అమ్మాయి ప్లెజెంట్గా ఉంది, ప్లెజెంట్లీ విత్ ఏ స్మైలింగ్ ఫేస్. ఇక్కడ ఈ అమ్మాయి ఎలా ఉంది, అన్ప్లెజెంట్గా ఉంది, అన్ప్లెజెంట్లీ. ద లిటిల్ యానిమల్, here is big animal. The little animal cat, big animal elephant. ఇక్కడ అబ్బాయి ఎలా ఉన్నాడు, ప్లెజర్ ఫీల్ అవుతున్నాడు, ప్లెజర్. ఇక్కడ ఏమిటి, పెయిన్ ఫీల్ అవుతున్నాడు. కాలుకు దెబ్బలు తగిలేసాయి కదా, పెయిన్ వస్తుంది కదా. ఇక్కడ ఈ దెబ్బలు లేవు, హ్యాపీగా ఉన్నాడు, ప్లెజర్, పెయిన్. ఇక్కడ సుప్రీమసీ అంటే ఏంటి, వీళ్ళందరూ ఏమో చిన్నవాళ్ళు, వీడేమో గొప్పవాడు, ఆర్డర్ ఇస్తున్నాడు. ఇక్కడేంటి, అందరూ ఈక్వల్గా ఉన్నారు, ఈక్వాలిటీ, సుప్రీమసీ, ఈక్వాలిటీ. అగైన్ ఇంపాసిబుల్, ఈ రాక్ ఎత్తడం అనేది ఇంపాసిబుల్, చిన్న రాక్ ఎత్తడం అనేది పాసిబుల్. ది బ్రైట్ సన్, బ్రైట్ ఏరియా, ఇది డల్ ఏరియా. మబ్బది వచ్చేసింది కాబట్టి డల్గా ఉంది, ఇది బ్రైట్గా ఉంది. ఇక్కడ ఒక మిషనరీని ఇన్స్టలేషన్ చేస్తున్నాడు. ఇన్స్టాల్ చేయడం అంటే పెట్టి బిగించడం. తర్వాత ఏంటి, రిమూవల్, ఇప్పేయడం అన్నీ కూడా. ఇది ఇన్స్టలేషన్, ఇది రిమూవల్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, సేమ్ యాపిల్స్ అన్నమాట. ఇక్కడ యాపిల్, గ్రేప్, బనానా, ఆరెంజ్. ఇక్కడ స్లోగా వెళ్తున్నాడు స్కూల్కి, క్విక్గా వెళ్తున్నాడు, స్లోలీ క్విక్లీ. ఫ్రీడమ్ అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అస్సలు రిస్ట్రిక్షన్ లేకుండా ఉండడం. ఇదేంటి, స్లేవరీ ఆర్ బాండేజ్. అంటే కట్టేసి ఒక దగ్గర పడేస్తే స్లేవరీ, బాండేజ్ అంటాం. కర్టైల్డ్ అంటే క్లోజ్ చేసేయడము, తెగ్గొట్టేయడం, కట్ చేసి పక్కన పడేయడం, కర్టైల్డ్. ఎక్స్పాండెడ్ అంటే ఎక్స్పాండ్ చేయడం, ఇది కట్ చేయడం, ఇది ఎక్స్పాండ్ చేయడం. ఇక్కడ జాయిన్డ్ అంటే ఏంటి, క్లాస్లో జాయిన్ అయ్యాడు, లెఫ్ట్, వదిలి వెళ్ళిపోతున్నాడు, జాయిన్డ్, లెఫ్ట్. ఇక్కడ గ్రేట్ మౌంటైన్, గ్రేట్ ఎలిఫెంట్, గ్రేట్ యానిమల్, స్మాల్ యాంట్, స్మాల్ రాక్స్, స్మాల్ ప్లాంట్. స్ట్రెచ్డ్ అంటే ఇలా సాగదీయడము, అంటే రోడ్ వైడన్ చేయడము, స్ట్రెచింగ్. రోడ్ ష్రింక్ అయిపోయింది. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కూడా ష్రింక్ అయింది, అంటే స్ట్రెచ్డ్, ష్రాంక్. సర్టైన్ అంటే ఖచ్చితంగా, క్లియర్గా. అన్సర్టైన్ అసలు ఖచ్చితత్వం లేకపోవడానికి, డౌట్స్ ఉండడం అన్నమాట. ద రూమ్ హ్యాస్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఎవ్రీథింగ్, బుక్స్, పెన్స్, ఫ్రూట్స్, టాయ్స్, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏమి లేవు, నథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్. టీవీ వాచ్ చేయడం కానీ లేకపోతే ఫుడ్ తినడం కానీ ఎప్పుడు చేయడు. ఇక్కడేంటి, రెగ్యులర్గా టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, రోజు అనమాట, ఆల్వేస్, నెవర్, ఆల్వేస్. లైట్ సడన్గా వెలిగిందనుకోండి, ఫ్లాష్ అయిందనుకో, అనుకోకుండా వచ్చిందనుకోండి లైట్, సడన్లీ అంటాం. ఇక్కడ లైట్ గ్రాడ్యువల్గా వచ్చింది. మొక్కలు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి, చూసారా. ఇక్కడ సడన్గా లైట్ వెలిగింది, ఇక్కడ మొక్కలేమో గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చాయి. అంటే 2 leaves, 4 leaves, అండ్ 4 leaves అండ్ ఫ్లవర్. ద క్లాక్ ఈజ్ డెడ్, ద బల్బ్ ఈజ్ డెడ్. ఏమీ పని చేయట్లేదు, డెడ్. పని చేస్తే ఎలైవ్. బిలీవ్ అంటే నమ్మకం ఉండడము. ఓకే, ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇక్కడేంటి, డౌట్ అనమాట, అది అవుతుందా అవదా, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూసారా, డౌట్. బిలీవ్, డౌట్. డిస్క్రీట్ అంటే సీక్రెట్గా మాట్లాడడం, ఇద్దరు. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, ఓపెన్, అందరికీ తెలిసేటట్టు మాట్లాడడం. డిస్క్రీట్, ఓపెన్. ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోయి కూర్చోవడం, ఎనర్జీ అంతా అయిపోవడం. ఇక్కడేంటి, ఎనర్జీ ఉంది, ఫ్రెష్. ఎగ్జాస్టెడ్, ఫ్రెష్. ఇంకేమైనా చేస్తాడు వీడు. నెక్స్ట్, ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ యూ ద వర్డ్ బిలీవ్, డౌట్.
నెక్స్ట్ ఆర్డర్లీ, అన్నీ ఆర్డర్లో ఉండడం, క్లియర్గా ఏది ఎక్కడ ఉందో అన్నీ అక్కడ ఉండడం. ఇక్కడేంటి డిజార్డర్లీ, అసలు ఏది ఎక్కడ ఉందో తెలియదు అనమాట. నెక్స్ట్ షార్ట్ రోప్, ఇది దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, లాంగ్ రోప్. షార్ట్, లాంగ్. ఎగ్జైటెడ్ అంటే చూసారా, కేకలు వేసేసి గెంతేస్తే ఎక్సైటెడ్ అంటే సూపర్ అని. ఇక్కడ ఏంటి, కామ్గా కూర్చున్నాడు, కామ్ అండ్ కంపోజ్డ్. రెగ్యులర్లీ అంటే రోజు వర్క్ చేయడం, చూసారా క్యాలెండర్లో టిక్స్ ఉన్నాయి రోజు. ఇర్రెగ్యులర్లీ అంటే అప్పుడప్పుడు చేయడం అన్నమాట, ఎప్పుడు చేస్తుండో తెలియదు అనమాట. ఇట్స్ కాల్డ్ ఇర్రెగ్యులర్లీ. డెన్స్లీ అంటే ఎక్కువ ఉండడం, చెట్లయితేనేమి పిల్లలైతేనేమి క్లాస్ అంతా డెన్స్గా ఉంది పిల్లలతో. ఇక్కడేంటి, స్పార్స్లీ అంటే ఏంటి, అక్కడక్కడ ఉండమాట. ఫార్ అంటే చాలా దూరంగా ఉంటే ఫార్, ఇల్లు చూసారా చాలా దూరంగా ఉంది. నియర్ అంటే దగ్గరగా ఉండడం, బాయ్, హౌస్, ట్రీ అన్నీ దగ్గరగా ఉన్నాయి మనకి, అవి దూరంగా ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ అంటే మనం అనుకునేది జరగడం. అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకుని, చూసారా బాల్ వచ్చి దబ్బుని పడింది ముఖం మీద అన్ఎక్స్పెక్టెడ్గా. ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నవ్వుతూ ఉన్నాడు, అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి వావ్ అన్నమాట. ఎంజాయబుల్, అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి లెఫ్ట్ సైడ్ పిక్చర్లో. ఇక్కడ ఎంజాయ్ చేయలేదు, ప్లెజెంట్కి అన్ప్లెజెంట్ వస్తుంది, ఎంజాయబుల్కి అన్ప్లెజెంట్ వస్తుంది. సిమెట్రికల్ అంటే ఏదైనా పిక్చరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే విధంగా ఉందనుకోండి, ఫోల్డ్ చేస్తే ఒకేలా వచ్చింది, సిమెట్రికల్ అంటాం. అలా కాకపోతే ఇర్రెగ్యులర్ అంటాం అన్నమాట. ఏదైనా వర్క్ తర్వాత చేద్దాము కూర్చుందాము అనుకుంటే లేటర్, లేక చేసేయాలి అనుకుని లేచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఎర్లియర్. ఒక వాటర్ని ఏదైనా ఒక తట్టలోను అంటే వాటర్ కారిపోయే తట్టలో క్యారీ చేస్తే ఇంప్రాక్టికల్, అదే బకెట్లో క్యారీ చేస్తే ప్రాక్టికల్. అసలు వీలు కాని దాన్ని చేస్తే ఇంప్రాక్టికల్, వీలైన దాన్ని చేస్తే ప్రాక్టికల్. ఇంజెన్యూటీ అంటే తెలివిగా చాలా క్లియర్గా యాక్టివ్గా ఉండడం. డల్నెస్. ఫ్యాసినేటింగ్ క్లాస్ రూమ్, ల్యాబొరేటరీ, ఏం జరుగుతుంది సూపర్, ఇలా చేస్తే అలా జరుగుతుంది, ఫ్యాసినేటింగ్. అసలు ఏం చేస్తాంలే అనుకోవడం, బోరింగ్. చూసారా, ఫ్యాసినేటింగ్ ఫేసెస్, బోరింగ్ ఫేసెస్. స్ట్రేంజ్ అంటే అసలు ఆ రూము వాడికి చాలా స్ట్రేంజ్గా ఉంది, ఏంటి అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇక్కడ వీడికి రూమ్ ఫెమిలియర్గా ఉంది, అన్నీ తెలిసినవే రూమ్లో ఉన్నాయి. ఇండిఫరెంట్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏముందిలే అని. ఇంట్రెస్టెడ్. ద బుక్ అండ్ బర్డ్ విజిబుల్ కనిపిస్తున్నాయి, ఇక్కడేమో కనిపించలే, చిన్న మసకలా ఉంది. విజిబుల్, ఇన్విజిబుల్. టాల్ బిల్డింగ్, టాల్ ట్రీ, టాల్ మ్యాన్. షార్ట్ ట్రీ, షార్ట్ బిల్డింగ్, షార్ట్ మ్యాన్. టైనీ యానిమల్, చిన్నది టైనీ. హ్యూజ్, పెద్దది. అరైవల్స్ అంటే ఏంటి, రావడం. డిపార్చర్ అంటే ఏంటి, వెళ్ళడం. వచ్చేటప్పుడు వచ్చేసాం, డిపార్చర్, బయింగ్. అలూఫ్ అంటే ఒంటరిగా ఉండడం, ఒక్కడే ఉండడం. ఫ్రెండ్లీ అంటే అందరితో కలిసి ఉండడం. అలూఫ్, అలోన్, ఫ్రెండ్లీ. బారో అంటే ఏదైనా తెచ్చుకోవడం, ఏదైనా ఎవరి దగ్గర తీసుకోవడానికి బారో అంటారు, ఎవరికైనా ఇస్తే లెండ్ అంటారు. బారో, లెండ్. ట్రెడిషనల్ క్లాస్ రూమ్ ఇది, అంటే పూర్వము టీచరు స్టూడెంట్స్ ఇలా కూర్చొని నేర్చుకుంటే ట్రెడిషనల్. ఇది మోడర్న్ క్లాస్, వర్చువల్ క్లాస్ రూమ్, డిస్ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఫెయిర్స్లీ అంటే చాలా కోపంగా తోసుకుంటూ వచ్చేస్తే ఫెయిర్స్లీ. జెంట్లీ అంటే చాలా కామ్గా, మర్యాదగా, జెంట్లీ. ఫెయిర్స్లీ, జెంట్లీ. ద గ్రేటర్ థింగ్స్ అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. లెసర్ అంటే చాలా తక్కువ ఉన్నాయి. గ్రేటర్, లెసర్. ఎలాబరేట్, పిక్చర్ చూడండి ఎంత ఎలాబరేటివ్గా ఉందో, పూర్తిగా కర్టెన్స్, ఆర్నమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎలాబరేట్. సింపుల్, చాలా సింపుల్గా ఉంది ఇక్కడ. ఎలైవ్,
అంటే పచ్చగా ఆ చెట్టు బ్రతికుంది కాబట్టి ఎలైవ్ అంటాము, చనిపోతే డెడ్. ఎక్స్టింగ్విష్ అంటే ఆర్పేయడం. ఎక్స్టింగ్విషర్ అంటారు కదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు కదా, దాన్ని లిట్ వెలిగించడము, లేకపోతే బర్న్ అవ్వడము, వెలుతురు ఇవ్వడము. ఎక్స్టింగ్విష్, లిట్, బర్నింగ్. సాఫ్ట్, ఇక్కడ పిల్లో చూడండి, లేకపోతే టెడీ బేర్ చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. హార్డ్, మెటల్, బ్రిక్, స్టోన్ అన్నీ హార్డ్గా ఉంటాయి. సాఫ్ట్, హార్డ్. వేరియస్ ఫ్రూట్స్, వేరియస్ టాయ్స్, వేరియస్ కలర్స్ ఆఫ్ షర్ట్స్. ఇక్కడ సేమ్ ఫ్రూట్స్, సేమ్ టాయ్స్, సేమ్ గర్ల్స్. హోస్టైల్ అంటే ఒక్కడే ఉండడము, ఒక్కడే చిరాకు పడుతూ ఉంటే హోస్టైల్. ఫ్రెండ్లీ, అందరితో కలిసి సరదాగా ఉంటే ఫ్రెండ్లీ అంటాం. హోస్టైల్. కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా బుక్స్ పెడుతున్నాడు, చాలా జాగ్రత్తగా వాటర్ పెడుతున్నాడు. కేర్లెస్లీ, అసలు బుక్స్ పడేస్తున్నాడు, వాటర్ పోసేస్తున్నాడు. కేర్లెస్ బిహేవియర్, కేర్ఫుల్ బిహేవియర్. ఫ్యాక్ట్ అంటే ముందు చెప్పాను కదా, ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఫిక్షన్ అంటే ఏంటి.